మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ చెవిరెడ్డి భాస్కర్రావు గారు అరుపులు కేకలతో ఆయన ఏమంటాడంటే అండి, సిట్ ఆఫీస్ ముందు ఒక ఇల్లు తీసుకుని మీ సంగతి తేలుస్తాను అంటున్నారండి. మరి పాపం వాళ్ళు ఇన్స్పెక్టర్ ఆఫీసులందరూ భయపడతారేమో అని నేను అనుకుంటున్నాను సార్. ఇప్పుడు అందరూ లేని తోకలు తగిలిస్తూ ఉంటారు సాక్షి వాళ్ళు గట్టండి. మీరేటి భాస్కర్ రెడ్డి అంటే తీసేసి రావు అంటున్నారు, భాస్కర్ రావు అంటున్నారు. అతని మీద ఏం ప్రేమ మీకు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కదా, మీరేమో భాస్కర్ రావు అంటున్నారు. వాళ్ళేమో లేని తోకలు తగిలిస్తారండి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి, లేకపోతే జాస్టి ఎన్వి రమణ చౌదరి, ఇలాంటివన్నీ. మీరేమో కొంచెం వాళ్ళ మీద ప్రేమతో తీసేస్తున్నట్టున్నారు వాళ్ళ పేరు. సరేలేండి. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు దొంగోళ్ళు ఏం చేస్తారంటే, చాలా సామెతలు ఉన్నాయి. దొంగ దొంగ అని అరుస్తున్నాడని, చోర్ డాంటే కొత్త వాళ్ళకు డాంటే అని, ఉల్టా అని చెప్పి మనకు పూర్తిగా రాదు, ఉర్దూలో ఉంటాయి సామెతలు. అవునండి. అన్నట్టుగానే ముఖ్యంగా దేవుడు దయ తెలిస్తే గాడిద పహిల్వాన్ అయిందని ఒకటి ఉంటుంది. ఓ అంటే ఉర్దూలో సామెత అది. అల్లా మెహర్బానియాతో గదా పహిల్వాన్ అని. అలాగా వీళ్ళకి ఆ అవకాశం వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళందరూ ఎందుకు పనికిరండి? సన్నాసులు, పోరంబోకులు, దొంగలు, బందిపోడు దొంగలు, దండుపాళ్ళు బ్యాచ్కి ఎవ్రీ డాగ్ హ్యాస్ ఏ డే అన్నట్టు వాళ్ళకి అవకాశం వచ్చింది. వాళ్ళ వైభవం ఉంది. వాళ్ళు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళ హావా నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడ ఉన్నారు. సిస్టంలో ఉన్నారు, యంత్రాంగంలో, ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నారు, అధికారుల్లో ఉన్నారు, జైలు సిబ్బందిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సాగుతుంది అలాగా. దాన్ని కట్ చేయాలంటే ఏ ప్రభుత్వానికన్నా 10-15 ఏళ్ళు పడుతుంది, మినిమం 10 ఏళ్ళు పడుతుంది. అవన్నీ కలుపు మొక్కలు ఏరాలంటే కలుపు మొక్కలు ఏరాలి. కొంతమందిలో పశ్చాత్తాపం, పరివర్తన వస్తుంది. ఎందుకు వచ్చిన కూడా బాబు అని. ఎందుకంటే ఒక 20 ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పావులు ఇవన్నీ. మీరు చూడటానికి మన అందరూ ఇదేంటి ఈ క్యాస్ట్ ఫీలింగు, లేకపోతే మతము, కులము దీంతో వచ్చారు, లేకపోతే వాళ్ళందరూ ఆ బ్యాచ్ వచ్చారు అనుకుంటున్నాం. మరి కాదండి. ఉద్దేశపూర్వకంగా అతను ప్రవేశపెట్టిన స్లీపర్ సెల్స్ వీళ్ళంతా ప్రభుత్వ యంత్రాంగం. అతను వాళ్ళకి వాళ్ళ పరిస్థితి తెలుసు. ప్రజలను మెప్పించి ఒప్పించి గెలవలేమన్న సంగతి తెలుసు. అతను ఏదో రకంగా కింద మీద పడి అతనికి 25 ఏళ్ళు పట్టింది 30 ఏళ్ళలో ముఖ్యమంత్రి అవడానికి. తన కొడుకు అంత కష్టం రాకూడదు అనుకున్నాడు. అతనికి తెలియదా? అతను ఉండగానే వాళ్ళ కొడుకు దోచేస్తున్నాడని తెలియదు అతనికి, తెలుసు. తదనంతరం వాళ్ళ కొడుకు ఇబ్బంది రాకుండా ఉండాలంటే తన మనుషులు అనేటువంటి వాళ్ళు ప్రభుత్వ యంత్రాంగం టాప్ టు బాటం ఉండాలి. ఉన్నారు, పెట్టాడు. వాళ్ళే పనిచేస్తున్నారు. ఇప్పుడు మేము మీ మనుషులను పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి దేశాలు గూఢచారులు పెట్టుకుంటాయి. ఇంకో దేశంలో రా ఏజెంట్లు పనిచేస్తూ ఉంటారు. అలాగే దీన్ని అది కోవర్ట్ ఏదంటారండి. అది కోవర్ట్ కాదు, డైరెక్ట్గా పెట్టేసి వాళ్ళు ఓపెన్గా పనిచేస్తున్నారు. మొన్న పెద్ద ఆయన ఏమంటున్నాడు, నన్ను ట్రోల్ చేసుకోండి బాబు అంటున్నాడు. దాని అర్థం ఏంటి అంటే, చేసేసి ట్రోల్ చేసుకోవడం అంటే సరిపోద్దా? ఈ ప్రభుత్వం కూడా దాని మీద రివ్యూ పెట్టాలా? అవి పెట్టరు. ఇక్కడ అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఎవరైనా సరే ప్రజలు ఇరిటేట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో మ్యాక్సిమం ఇరిటేట్ చేసాడు. ఒక రకంగా అంటే నువ్వు అవినీతి చేయి, అరాచకం చేయి, అదో లెక్క. ప్రజలు ఇరిటేట్ కూడా వేధించారు. ఒక రకంగా మానసికంగా కృంగదీశారు అనేక రూపాల్లో. నీకు భయపెట్టడం, అరాచకం చేస్తాం అంటే భయపెట్టడం, అది అవినీతి అంటే అడ్డగోలు దోపిడీ. అది డైరెక్ట్గా మిమ్మల్ని ఇప్పుడు మీ జేబు కొట్టేసి పోయాడు అనుకోండి, డబ్బులు ఒకటే నష్టం. జేబుతో పాటు ఆ బ్లేడ్ ఇచ్చుకొని మీ ఈపి గీసేసాడు అనుకోండి, అదేంటి? అది కాకుండా మిమ్మల్ని ఎక్కిరించాడు అనుకోండి. ఇలాంటివన్నీ చేసాడు అతను. ఇప్పుడు అమరావతి భూములు తీసుకున్నారు. వాళ్ళకి అమరావతి లేదన్నాడు, 3 రాజధానులు అన్నాడు. వాళ్ళకి రోడ్లు తవ్వుకుపోయారు. ఇవన్నీ కాకుండా వాళ్ళు కొట్టించాడు, తిట్టించాడు. గడికి అదిగో 3 రాజధానులు. కోర్టు తీర్పులు వచ్చినా కానీ బేఖాతరు చేసి మళ్ళా వైజాగ్ రాజధాని అలా వేధించుతున్నాడు. వాళ్ళని మానసికంగా హింస పెట్టేసాడు. అన్ని వర్గాల్లో అన్ని విధాలుగా పెట్టారు. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. ఇప్పుడు మీకేం స్వాంతనం ఉపశమనం లేదు. ప్రభుత్వం మారింది, పోలేరా బాబు అనుకున్న టైంలో ఇంకా ఈ వేధింపులు, ఆ ఇరిటేషన్ పోలేదు జనాలకి. వాళ్ళందరికీ ఒక రకమైన మానసికంగా ఇతన్ని తొక్కి నారదీయాలనేటువంటి భావనకు వచ్చారు. సాత్వికంగా సాధు స్వభావంలో ఉండే జెంటిల్మెన్ తరహా పెద్ద మనుషుల్లో ఉండేవాళ్ళు కూడా
వీళ్ళు ఈపి సెట్లు కొడితే బాగుండరా అనుకున్నారు. అర్థమైందండి. ఇప్పుడు మీరు షాపింగ్ మాల్కి వెళ్తారు, లేకపోతే ఇంకో థియేటర్కి వెళ్తారు ఎక్కడికో, అక్కడ మీకు పిల్లలంటే ప్రేమ ఉంటుంది, మంచివాళ్ళు మీరు. ఒక పిల్లోడో లేకపోతే ఎవడో ఎవరైనా అల్లరి పెంట చేస్తున్నాడు అనుకోండి, పైగా మీ మీదకే అయ్యి గిరేస్తున్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఏమనుకుంటారు? వాళ్ళు కొట్టలేదేంటి అనుకుంటారు. అవునండి. రెండు పీకి బుద్ధి చెప్పాలనుకుంటారు, లేదా అవకాశం తీళ్ళు డెప్కెళ్ళి అవుదామని చూస్తారు. అవునా కదా? అవునండి. కానీ అలా ఏం చేయకుండా వదిలేస్తే అలా వదిలేస్తున్నారు వీళ్ళు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వల్ల. దాంతో ఇర్రెక్కిపోతున్నారు జనాలు. అందులో ఒక భాగమే చెవిరెడ్డి అనేటువంటి ఒక పార్ట్ అంతే. ఈ మ్యాక్సిమం ఇరిటేషన్లో అంత పార్ట్. రోజా నిన్న మళ్ళీ పెద్దిరెడ్డి మాట్లాడుతున్నాడు చూసారా? అంటే ఒక్కొక్కళ్ళు వస్తారు మాట్లాడతారు. ఇంకా సజ్జల రామకృష్ణ మన ఆ మధ్యన ఎప్పటి నుంచి 2-3 నెలల నుంచి మాట్లాడుతున్నాడు. వీళ్ళందరికీ పైన కింద తడిసిపోయి మొదట 6 నెలలు సైలెంట్గా ఉన్నారు. మొదట 3 నెలలు అయితే మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్. తర్వాత 3 నెలలు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చారు. ఈ 6 నెలల నుంచి మెల్లమెల్లగా వస్తున్నారు. వచ్చే సంవత్సరం ఇంకో వచ్చేస్తారు బయటికి. ఈ లోపల ఇతను ఏం చేస్తున్నాడు? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ కలుపుతున్నాడు. సంవత్సరం అయిపోయిన తర్వాత దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురితే ఇతను ఒక్కొక్క కుక్క సంవత్సరాలు మురుగుద్ది. అలాగే ఇతను వెళ్ళి అతను విగ్రహం పెట్టడం పరామర్శ, దాంట్లో 3 చచ్చిపోయారు. దానికి మళ్ళీ మా కారు కాదు, అతను తొక్కలేదు, మళ్ళీ లోకేషే చంపించాడు, ఇలాంటి మాటలు. అతనికి ఏమో కోర్టులో వెసులుబాట్లు, అతను ఏం చేయకండి అంటాం. అబ్బాయి మా మీద అందరూ అలాగే అంటున్నారు. మాకు ఇప్పుడు కోర్టు తీర్పుల్ని మనం విశ్లేషణ చేయొచ్చు, ఇది అన్యాయం అని కూడా అనొచ్చు, కానీ జడ్జీలకు ఆపాదించకూడదు. అది పాటిస్తున్నారు జనం. శృతి మించిపోతే ఏం చేస్తారండి? సామాన్యుడు ఏం చేయగలడు? అతనుకున్న ప్లాట్ఫామ్ మీద అతను మాట్లాడతాడు. అతను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అది ఇతను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అనలేదు. శ్రీనివాసరెడ్డి గారు చాలా బాధపడ్డాడు. ఇటీవల కాలంలో 7-8 కేసులు బెయిల్ వచ్చేసినాయి. అవునండి. అవి కొన్ని వాటిలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. జనాలు ఏం చూస్తారంటే బెయిల్ రాకుండా మీరు ఎవరిని ఆపలేరండి. ఇవాళ కదా రేపని వస్తుంది, జైల్లో ఎన్నాళ్ళు పెడతారు, ఆ మాట కరెక్టే. కానీ చంద్రబాబు గారిని ఎందుకు పెట్టారు? ఏ కేసు లేకుండా, ఏ అక్రమంలో ఇసుక దాని మీద అది మీద ఇది మీద ఇలా చూడటం, అలా రిమాండ్ వేసేయటం. మీరు చాలా మంచి ఉండండి అంటాం, మళ్ళీ రిమాండ్ వేసేయటం. క్వాష్ పిటిషన్ ఈయన కొట్టేశాడు, శ్రీనివాసరెడ్డి గారే కొట్టేశాడు చంద్రబాబు నాయుడు గారిది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు వెసులుబాటు? ఇది ఆలోచిస్తున్నారు అంతే. ఆయనకేం ఆపాదించట్లా, ఆయన మీద చెడ్డగా అనుకుంటా. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేశారు కదా ఇది వరకు, ఆయన అధికారంలో రాగానే, మీరు ఆయన లాయర్ కదా, ఆయన అధికారంలో రాగానే మీరు గవర్నమెంట్ లీడర్గా వచ్చారు కదా, తర్వాత మళ్ళీ హైకోర్టు జడ్జి గారి రికమెండేషన్లతో మరి ఎలా వచ్చారో మొత్తం వచ్చారు కదా. అటువంటి అప్పుడు వీళ్ళని అడుగుతున్నారు, ఇప్పుడున్న గవర్నమెంట్ లీడర్ని, నాట్ బిఫోర్ మీ అని చెప్పాలి కదా, మీరు ఆ అభ్యంతరం ఎందుకు పెట్టట్లేదు మీరు అడుగుతున్నారు. ఆయన ఏమంటలేదు ఎవరండి, వీళ్ళని అడుగుతున్నారు. మీరు ఎందుకు అభ్యంతరం పెట్ట అనుమానం ఉంది. జనాలందరూ అనుకోకూడదండి జడ్జిల్ని, న్యాయ వ్యవస్థను మనం అనుమానాస్పద గౌరవించాలి. అనుమానాస్పద మనకు దాని మీద నమ్మకం పోయిందనుకోండి, ఇంకెవరు నమ్ముతాం? ఆ నమ్మకం పోగొట్టుకునేలాగా వాళ్ళు ప్రవర్తించకూడదు, అపోహలు రానివ్వకూడదు. ఒకవేళ వచ్చేసిన తర్వాత దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రభుత్వం ఆ రివ్యూ పెట్టాలి ఆ వచ్చిన తీర్పుల మీద. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి శిక్ష చేశారు, రకాల మంది తీసేయలేదా? అంటే కోర్టులు కూడా, ఏ కోర్టు కూడా పర్ఫెక్ట్గా జడ్జిమెంట్ ఇస్తుందని మనం అనుకోవడం లేదు కదా. ఇప్పుడు మీకు నచ్చచ్చు, నాకు నచ్చకపోవచ్చు, కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళు మానవ మాత్రులే కదా. అంటే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో ఆయన అంటే కొద్దిగా కోఆపరేట్ చేయాలి కదా, సిట్కి కోఆపరేట్ చేయకుండా చేయడు. ఇప్పుడు మీకు ఎలా ఉందంటే పరిస్థితి, వాళ్ళు ఏమంటాకి లేదు, వాళ్ళ లాయర్ సమక్షంలో మాట్లాడాలి. తెలియదు, గుర్తులేదు, పడుకున్నాను అని చెప్తాడు. ఏం చేయాలి దర్యాప్తు సంస్థలో? అది కూడా చెప్పాలి కదా వాళ్ళకి. అప్పుడు మరి నార్కో టెస్ట్ పెట్టాలి, దానికి పర్మిషన్ ఇవ్వాలి. ఇంకా అంతకన్నా మార్గం ఏమడితే కొట్టకూడదు, తిట్టకూడదు. ఏమండి ఏం జరిగింది చెప్పండి అని అడిగితే చెప్తారండి. వాళ్ళు నోటోరియస్ క్రిమినల్స్ కదా, కరుడు కట్టిన వాళ్ళు అండి. ఎందుకంటే కారు కింద పడిపోయింది మనం చూసిన తర్వాత కూడా అబ్బాయి మా కారు కింద పడలేదన్నారు ముందు, తర్వాత అదేదో సృష్టించిన వీడియో అన్నారు, తర్వాత మళ్ళీ లోకేష్ ఎవరో అని చెప్తున్నారు. ఆ ఎవడైతే ఏటివ్గా నిందితుడిగా ఉన్నాడో వాళ్ళే పిలిపించుకుని మాట్లాడుతున్నాడు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలా మాట్లాడకుండా అలా మాట్లాడుతున్నాడు. అతనికి అంత అనుకూలమైన వాతావరణం ఉంది.
అతను ఏం బాధపడుతున్నాడంటే నన్ను అనవసరంగా దొరికేయనరా బాబు, లేదంటే నన్ను వీళ్ళు ఎవరు ఏం చేయరు అనుకున్నాడు. వీళ్ళందరూ కూడా వాళ్ళ అంతరాలు గోతులు దిగుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, జగన్ కూడా ఇప్పుడు అలాగే దిగాడు. ఎప్పుడైతే నిందితుడిగా ఉండి ఆ సాక్షిని ఫిర్యాదుదారుని పిలిపించుకుని అలా చెప్పించాడో అది నేరం. ఇప్పుడు నేరం అందులో బుక్ అవుతాడు. మరి వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. కానీ యాక్చువల్గా అయితే అలా ఉంది. అది పెద్ద నేరం. ఇప్పుడు జరిగిన దానికంటే పెద్ద నేరం ఇది. మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఇక్కడ శివరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అతను మామూలుగా అయితే వీళ్ళు అరెస్ట్ అయ్యారు. ఆ కొలంబో పోతున్నట్టు పట్టుకున్నారు. కోర్టు నోటీస్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నట్టు పట్టుకున్నారు. ఇవాళ అతను పిఏలాళ్ళని పట్టుకున్న తర్వాత వీరంగా వాడేస్తున్నాడు అతను. ఏంటి వాళ్ళందరూ కలిపెట్టారు. వాళ్ళు ఇంకో జైలుకి మార్చేశారు. మేమందరం ఒకే చోట కూర్చొని మన అష్టచమ్మ ఆడుకునే వాళ్ళు మమ్మల్ని ఎందుకు తీసేశారు. ఇప్పుడు అతనికి బిగ్ బాస్ హౌస్ లేకపోతే ఇంకో చోటుకు ఎక్కడికో పెద్ద స్టార్ హోటల్లోకో గెస్ట్కి వెళ్ళి ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే అలా సిస్టమ్ అలా ఉందండి. పైసామే పరమ, మీ డబ్బులు పడితే ఏమైనా జరుగుద్ది. అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ క్యాష్ క్యారియర్ ఇతనే. ఒక పార్ట్ ఇది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది ఇతను దోచేసిన సొమ్ము, డెలివరీలు, రిసీవింగ్, క్యారీ ఫార్వర్డ్ అంటారు వ్యాపారంలో. క్యారీ ఫార్వర్డ్ C&F ఏజెంట్లు అంటారు కదా, అలాంటి వ్యాపారం అవుతుంది. దాంట్లో ఇతను ఒక పార్ట్. ఇంకా ఈ రాష్ట్రం మొత్తమే చూసుకుంటే ఇంక ఇద్దరు ముగ్గురు ఉంటారు అలాంటి వాళ్ళు. ఇది ఒక పార్ట్ దొరికింది ఇప్పుడు. అయితే ఇప్పుడు ఈయన అడుగుతున్నారు, అసలు నీకు ఈ క్యాష్ చేయమని ఎవరు చెప్పారని అడుగుతున్నారండి. అవునండి. ఇప్పుడు ఇది పూర్తిగా అందరికీ తెలిసిన జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేసారు వీళ్ళు. వీళ్ళు మేనమేషాలు ఎక్కట్టకుండా ముందు అతను తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. వాళ్ళు కూర్చోబెట్టరు. మీరు అతను జగన్ జోలికి వెళ్తారని మీరు అప్పుడే ఊహించకూడదు. వీళ్ళు మరి ఎందుకు ఆగుతున్నారో తెలియదు. అది చెప్పేస్తే బాగున్నాడు. జనాలు అన్ని అందుకని ఇరిటేట్ చేస్తున్నారు. అతను ఇరిటేట్ చేసాడు, వీళ్ళు ఇరిటేట్ చేస్తున్నారు. జనాలను వెర్రెక్కిచ్చేస్తున్నారు. ఇప్పుడు మీ వైసీపీ వాళ్ళకి మనశ్శాంతి లేదు. ఎప్పుడు తీసుకుపోతారా బాబు అనుకుంటున్నారు. కూడా ఎవరు లేదు, సరిగ్గా మాట్లాడతలేదు ఎవడన్నా. మొన్న అంతమందిని పోగేసాడు. ఏముంది రెస్పాన్స్? 3వ తారీఖు నుంచి ఏదో నేను నెల్లూరు వెళ్తానాడు. పులి తోపు తురుము అని వాగాడు నెల్లూరు రోడ్డు. అతను శ్రీనివాసులు రెడ్డి వాళ్ళ మేనోళ్ళు ఉన్నాడు. అతను కొవ్వూరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. ఏమైంది? కాదు టీడీపీ నుంచి వెళ్ళాడు, పేరు గుర్తురావటం సరిగా. ఇప్పుడు ఏమైంది? చంద్రబాబు నాయుడు గారిని, కజ్జూర్ నాయుడు గారిని మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడి ధైర్యం మీరు ఎందుకు ఇచ్చారని అడుగుతున్నాను నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళని తిడితే వాళ్ళకి నొప్పి లేకపోవచ్చు. కానీ ఇప్పుడు మాకు ఉండదు నొప్పి. కానీ వాళ్ళకి అభిమానులు, సానుభూతి పరులు, వాళ్ళ కోసం మర్యాదగా పద్ధతిగా స్పందించి వాళ్ళలాగే వీళ్ళు చట్ట ప్రకారం వెళ్ళాలనుకునే వాళ్ళు మానసిక క్షోభ కలిగిస్తున్నారు. అది మంచిది కాదు పార్టీకి. అది ఎక్కువైపోయింది అనుకోండి, విరక్తి, విపరీతమైన శోకం వచ్చిందనుకోండి, అది సుఖం కింద మారిపోద్ది. శోకాన మరుగుని దాగి సుఖమన్నది అంటారు కదా, ఆ స్టేజ్ తెచ్చుకోకూడదు. తర్వాత ఎవరైతే అందరూ ఒకటే రాని ఫీలింగ్కి వచ్చేసారు అనుకోండి, అతను ఓ రకంగా వేధించాడు, వీళ్ళు ఇంకో రకంగా వేధించాడు అనేటువంటి భావన కలగకూడదు. ఒక విరక్తి రాకూడదు జనాలకి. తొందరగా ఆ కేసును తేల్చడం. ఇప్పుడు దర్యాప్తు సంస్థలో మనం వాళ్ళని తప్పట్లేమండి. ఎందుకంటే వీళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు, ఎక్సలెంట్గా చేశారు. చాలా కష్టం ఇది తీసుకురావడం. ఎందుకంటే అంత లిక్విడ్ టైప్ చేశారు, క్యాష్ అండ్ క్యారీ. అది ఎన్ని వేల కోట్లు అంచనా ఏంటి వీళ్ళు తరం కాదు. జగన్కి తెలదా ఎంత వచ్చిందో, సగలకు మధ్యలో కొంత దుబ్బేస్తారు కదా. అవునండి. ఎవరికాడు ఎక్కడికక్కడ. ఇప్పుడు లెక్క పత్రం లేకుండా మిఠాయిలో వండి పంపిస్తున్నారు. మీరు ఒకటి మధ్యలో తినేస్తుంటే ఎవరికి వెళ్తుంది? మధ్యలో ఎవరికైనా పంచిపెట్టినా కూడా పంచిపెట్టినా తెలియదు. చివరెడ్డి ఒక పార్ట్ అంతే, ఉత్తరాంధ్రాకి మళ్ళీ వేరే వాడు. ఇలాగా ఇతను అనుకోకుండా దొరికేశారు వీళ్ళు ఓవర్ యాక్షన్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే మళ్ళీ మనమే వస్తామన్న కాన్ఫిడెన్స్లో ఉన్నారు. అదండి. ఎవరెవరికి ఎలక్షన్ డబ్బు ఇచ్చారు, ఎంత చేశాడు, ఏ చెక్ పోస్టు, ఇవన్నీ వచ్చేసినాయి బయటికి. అంత వీళ్ళు తప్పించుకోలేరు. సిస్టంలో వాళ్ళు మనుషులు ఉన్నారు కాబట్టి కొన్ని వెసులుబాట్లు లభిస్తున్నాయి. అది కూడా చేతులు ఎత్తేసాడు అతనుడు. జనాలు ఇప్పుడు ప్రజల తాలూకు లోనలో నానడానికి ఇష్టపడ్డాం ఓ స్థాయికి వెళ్ళినాడు ఎవరో ఉన్నారు. బుద్ధి ఎలాంటిదైనా సరే ఏదైనా ఒక్క దెబ్బ వేస్తాడు. నరసింహారెడ్డి గారు ఒక ఆయన జడ్జి గారు అప్పుడు చుండూరు వాళ్ళకి ఒక దెబ్బతో వదిలేసి అనుకుంటా అనుకుని ఓ దెబ్బ హెల్ప్ చేసి పెట్టేసాడు. ఇంకా అలాగే ఆత్మను కుదురుద్దా? పదే చేస్తే కుదరదు కదా. అవునండి.
అంచేత ఇంకోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శల పర్వం కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవాలనుకున్నాడు, కలవలేదు. మరి రాయచోటిలో తీవ్రవాదులు ఎవరో దొరికారు ఏంటండి, మరి వాళ్ళని ఎప్పుడు పరామర్శకి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అరెస్ట్ చేయరు, మరి వాళ్ళని ఎప్పుడు పరామర్శకి వెళ్తాడు, వాళ్ళకి కూడా పరామర్శకి వెళ్తాడు ఇతను. మరి ఇతనికి ఆనవాయితీ కదా, చైన్ స్నాచర్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రాబరర్స్, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీటర్స్ వీళ్ళందరి దగ్గరికి వెళ్తాడు కదా. ఈ స్కాముల్లో ఉన్నవాళ్ళు, స్కీముల పేరుతో స్కాములు చేసిన వాళ్ళు అందరి దగ్గరికి, అరాచకం చేసిన వాళ్ళు అందరి దగ్గరికి ఇతను పరామర్శకి వెళ్తున్నాడు. బెట్టింగ్లు చేసిన వాళ్ళు కదా తెలియ, మరి వీళ్ళ దగ్గరికి కూడా వెళ్తాడా? అది ధర్మ సందేహం అందరికీ. ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా వెళ్తాడేమో అని వెళ్తాడు. ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.